హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెడితే రుచిగా ఉంటుందో, అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని సరైన కొలతలతో చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మీకు చూపిస్తాం. మామిడికాయలు కొలుచుకోవడానికి చిన్న గిన్నె కానీ పెద్ద గిన్నె కానీ తీసుకోండి. ఈ గిన్నెతో 5 గిన్నెల కాయలు కొలుచుకోవాలి. కావాలంటే మీరు గ్లాస్ తోటి కానీ గిన్నెతోటి కానీ కొలుచుకోవచ్చు. దానికి తగ్గట్టు అన్నీ వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా ఆవపిండి వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఒక గిన్నె మిక్సీ పట్టుకున్న గల్లుప్పుని ఒక గిన్నె తీసుకోవాలి. నార్మల్ ఉప్పు కంటే గల్లుప్పు పచ్చడిలోకి చాలా బాగుంటుంది. టీ గ్లాస్ మెంతులకి 2 స్పూన్స్ జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి. గిన్నెతో ఇన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈక్వల్గా అంతా కలుపుకోవాలి. జీలకర్ర మెంతిపిండి వేసుకోవడం వల్ల మనకి పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది. ఇలా నూనెలో కలుపుకొని వేసుకోవడం వల్ల ముక్కలు గట్టిగా ఉంటాయి. ఆ ముక్కలని పచ్చడిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ముక్కల్ని ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. అలా అన్ని ముక్కలని కలుపుకుంటూ అందులో వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకొని ఇప్పుడు ఈ నూనెలో వేసుకొని వేగించుకోవాలి. తాలింపు పెట్టుకున్న నూనె చల్లారాక మామిడికాయలలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. కేజీ ఆయిల్ పోసుకోవాలి. కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఇలా మంచిగా ఈక్వల్గా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని రోజుకొకసారి 3 రోజులు కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు మనం ఉప్పు, కారం కావాలంటే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.